చేతి వంట. ఈరోజు మనం అమ్మ చేతి వంటలో ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే తోటకూర పులుసు లేదా తోటకూర దప్పలం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి పెద్దది, సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి 4 యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర పెద్ద కట్టలైతే 2, చిన్న కట్టలైతే 4 యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 100 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ని యాడ్ చేయకూడదు. వాటర్ని యాడ్ చేసిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మూత తీసి ఈ తోటకూర మొత్తాన్ని పప్పు గుత్తితో కానీ గరిటెతో కానీ బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చింతపండు సరిపోతుంది. మీరు టేస్ట్ చూసుకుని చింతపండు సరిపోకపోతే మరి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 3 వెల్లుల్లి రెబ్బల్ని తలకొట్టి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో 2 ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేయాలి. ఈ తాలింపు అంతా కూడా ఈ విధంగా వేగిన తర్వాత అందులో మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ తోటకూర గుజ్జుని వేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 నుండి 10 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. టేస్ట్ చూసుకుని టేస్ట్ సరిపోకపోతే మరి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కర్రీ అంతా కొద్దిగా దగ్గర పడిన తర్వాత చివరిగా 1/2 టీ స్పూన్ సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పులుసు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.